తిరుపతిలోని తిరుచానూరు సమీపంలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. కొంతమంది ల్యాండ్ శాండ్ మాఫియా అంటూ కూడా హిందూ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇదైతే తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి దేవస్థానం పూర్తిగా రాత్రే వచ్చి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఆ యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి ఆ ఉత్సవమూర్తుల విగ్రహాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క స్వర్ణముఖి నదిలో ఈ యొక్క కుంటలో పడేసినటువంటి పరిస్థితి. అయితే గర్భాలయంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు కావచ్చు, శివుడి విగ్రహం కావచ్చు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో యొక్క ధ్వంసం చేసి మనం ఒకసారి వారాహి అమ్మవారి విగ్రహం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆ యొక్క కాలు చేతులన్నీ కూడా కత్తులతో దాడి చేసి మొత్తం కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. తీవ్ర స్థాయిలో అయితే హిందూ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు హిందూ సంఘ నేతలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి అసలు? ఖచ్చితంగా భూ కబ్జా. ఇప్పుడు భూమి వాల్యూ పెరిగింది. ఇది స్వర్ణముఖి నదీ పొరంబోక భూమి. నదికి సంబంధించినటువంటి భూమిలో ఎప్పుడైనా ఏ నదులు ఎక్కడైనా ఎత్తుకుంటే ప్రపంచం మొత్తం నదులు పక్కన గుడులు ఉంటాయి తప్పితే ఎవరు కూడా కొంపలు గింపలు ఉండవు. నది యొక్క ప్రవాహాన్ని మంచి దారిలో పెట్టి ప్రజలకు బాగుండాలని చెప్పి అక్కడ గుడులు కడతారు తప్పితే ఇంకేటి ఉండవు. ఈ నదీ పొరంబోక భూమిలో 4.5 ఎకరా ఎవరో తీసుకో అన్నారు. అందులో స్వామి గారు గత 8 ఏళ్ళుగా వారాహి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో గుడి పెట్టి నడిపిస్తున్నారు. ఇప్పుడు వారికి ఆ భూమి యొక్క విలువ అమ్ముకుంటే అసలు నదీ పొరంబోక భూమి వాళ్ళు పని చేసుకోవాలి, అంతవరకే నీళ్లు లేకపోతే, లేదంటే దాన్ని గవర్నమెంట్ స్థలం అది. దీన్ని ఎందుకు వాళ్ళు ఈ గుడిని ఇంత దౌర్జన్యంగా, అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిన్న నైట్ ఉంటే వీళ్ళు ప్రాణాలతో కూడా ఉండేవాళ్ళు కాదు. ఇంత రాత్రికి రాత్రి వీళ్ళు ఇంత ప్లాన్ చేసి అక్కడ గుడి ఆనవాళ్ళు లేకుండా నేలమట్టం చేసి మొత్తం గుడిని తీసుకొచ్చి ఈడ కాలువలో పడేశారా అంటే, అయ్యా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఇతను ఈ టీడీపీ మండల నాయకుడు ఎవరో అతను కిషోర్ గారి పేరు వినపడుతుంది భయంకరంగా. డబ్బులు తీసుకొని దీన్ని కాంట్రాక్ట్ తీసుకొని మరీ దీన్ని రాత్రి లేపించేశాడు అని. రాత్రి 1 గంటకి సిఐ గారు పెట్రోలింగ్ కూడా వెళ్ళి వచ్చారు. ఎందుకంటే 2 రోజుల కింద జరిగిన సంఘటన. నిన్న ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఈ గుడికి సంబంధించి మొన్నటి దినమున దాడి చేస్తే వీళ్ళు వెళ్ళి గురూజీ వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్ చేస్తే కేవలం గుడి ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ పెట్టారు తప్పితే వీళ్ళ మీద మహిళల మీద దాడి చేశారు. ఆమెకైతే కత్తితో దాడి చేస్తే ఇక్కడ ఘాటు కూడా ఏంది, ఎమ్మెల్సీ కూడా చేసుకొని ఉంది. ఆ కేసు పెట్టలేదు. నిర్దాక్షిణ్యంగా మహిళలు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, అందులో వాళ్ళ కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళను కూడా చూడకుండా, మహిళలను చూడకుండా బూతులు, ఒరే మాల అంటూ ఇంకా చెప్పలేని బూతులు వాళ్ళని తిట్టడం. ఈ కేసు సిఐ ఎందుకు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళని కొమ్ము కాస్తున్నారు? అయ్యా మేము హిందువులను ప్రాధాయపడుతున్నాం. హిందువుల మీద దాడి జరిగితే ఆ ప్రభుత్వము దాడి చేసిన వాళ్ళని కొమ్ము కాస్తుందా? హిందుత్వాన్ని, ధర్మాన్ని కాపాడుతుందా? పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు వేసినటువంటి మొదటి మాల ఏదైతే ఉందో వారాహి మాల, మీ వారాహి మాలకి ఇన్స్పైర్ అయ్యి, మీ యొక్క మంచితనానికి దీక్షకి ఇన్స్పైర్ అయ్యి కమ్యూనిస్ట్ నుంచి ఉన్నటువంటి మన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ వారాహి మాత సేవకని ఇక్కడికి వచ్చింటే వారిని అనరాని మాటలు అంటూ కులంతో దూషిస్తూ వాళ్ళ మీద దాడికి వెళ్ళడం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నేను వేడుకుంటున్నా, మహిళలకు ఏమైనా జరిగినా ఉపేక్షించనన్నారు. సనాతన ధర్మానికి ఏమైనా జరిగితే నా ప్రాణాలు అడ్డేస్తానన్నారు. ఇప్పుడు ఇక్కడ 2 జరిగాయి. మహిళ మీద అత్యాచారం లాంటి ఘటన జరిగింది. మీ వారాహి స్వామి అమ్మవారి యొక్క గుడిని నేలమట్టం చేశారు. అదేవిధంగా మన వంగలపూడి అనిత గారు, మీరు మా రాష్ట్రానికి హోంమంత్రి, మీరు హోంమంత్రిగా ఉండి మహిళలకు ఏమైనా జరిగితే అడ్డుకుంటామన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది మహిళ యొక్క గుడికి. దయచేసి ఈ మన ధర్మాన్ని, మా హిందువుల్ని, మమ్మల్ని కాపాడాలని మేము ప్రాధాయపడుతున్నా. మనం చూడొచ్చు. అయితే ప్రధాన ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. ఒకసారి స్వామితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. స్వామి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి దాడి చేశారని భావించాలి? జై వారాహి, నమో వారాహి. ఈ ఆలయాన్ని ఇక్కడి నుంచి తీసేయాలని గత 2 సంవత్సరాలుగా వై రామిరెడ్డి, వై మర్రిరెడ్డి వగైరాలు ప్రయత్నిస్తున్నారు. దానికి స్థానిక నాయకుడు కిషోర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి మద్దతు ఇస్తూ అనేక సందర్భాల్లో మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ భక్తుల్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. అప్పుడు గతంలో మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. మేము ఆలయం నిర్మించుకొని పూజలు చేస్తున్నామండి అని చెప్పేది. ఆర్టీఓ గారిని దీని మీద ఎంక్వైరీ చేయమని అప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత
ఈ స్థలంలో ఆదివారాహి దేవాలయం ఉంది, ఈ ఆలయంలో పూజలు పునస్కారాలు జరగకూడదు అని చెప్పి మా మీద వై గంగిరెడ్డి, వై మణిరెడ్డి వారి కుమారులందరూ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు వారు ఆ యొక్క కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. దాని తర్వాత కింది కోర్టులో మేము కూడా కేవెట్టేశాము. దాని గురించి అధికారులకి మేము తెలియజేయగా ఇది నదీ పొరంబోకు భూమి, ఈ భూమికి కాబట్టి మీరు మేము ఆ విషయాలను సమగ్రంగా చేసుకొని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నిన్నటి రోజు నుంచి, పోయిన నెల నుంచి దాడులు విపరీతంగా జరగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మేము పర్ణశాల నిర్మించి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. తాటాకులు, టెంకాయ ఆకులతో నిర్మించిన పర్ణశాల వర్షానికి, ఎండకి బాగా కుచించుకుపోయి అమ్మవారి విగ్రహము, పరివార దేవతల విగ్రహాలు తడిసి ముద్దవుతున్నాయి, భక్తులు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి శాశ్వత ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అప్పటి నుంచి మా మీద విపరీతమైన దాళ్ళు చేయడము, ఇది ఎన్నిసార్లు మేము పోలీసు వారికి విన్నవించుకున్నా దానిపైన సరైనటువంటి స్పందన లేదు. దీని మీద విజయవాడకు మేము వెళ్ళి భక్తులందరము జనవాణి కార్యక్రమంలో ఈ యొక్క వినతిని, ఈ యొక్క దాడుల గురించి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి తోటా సుభాష్ అనేటువంటి నాయకుడు మన తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఆలయం పైన దాడులు ఏందండి అంటే, ఎస్పీ గారు స్వామీజీని రమ్మని చెప్పండి, నేను మాట్లాడతానన్నారు. నేను ఇక్కడికి వచ్చి స్వామీజీ గారిని, ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు మీరు అదేమన్నా లీజుకు తీసుకున్నారా భూమి అంటే, అయ్యా లేదు, అది రివర్ బెడ్ అయినటువంటి ప్రాంతము, దాంట్లో అందరూ ఉన్నారు, మేము కూడా ఆలయాన్ని అందరి సౌకర్యార్థం నిర్మించుకున్నామని చెప్పాము, నేను చూస్తాను మీరు వెళ్ళండి అన్నారు. ఆయన చెప్పిన తర్వాత ఆ ధైర్యంతో మేము వచ్చి మేము ఇక్కడ పూజా పునస్కారాలు చేసుకునేటప్పుడు గత వారం ముందు దాదాపు 40 మంది వచ్చి మా పైన దాడికి ప్రయత్నించారు. అప్పుడు మేము స్పందన కార్యక్రమంలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. భక్తుల తరపున ఫిర్యాదు చేసినప్పుడు స్పందనను తీసుకున్నారు, కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మొన్నటి దినం దాదాపు ఉదయం 8 గంటలకి దాదాపు 30 మంది ఎవరైతే మా పైన మాకు ఇబ్బంది కలిగిస్తున్నారో వారి కుటుంబ సభ్యులతో కలిపి నా పైన హత్యాయత్నం చేయడానికి పదునైన ఆయుధాలు తీసుకొచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారు. గుడి మొత్తాన్ని చుట్టుపక్కల ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు పోలీసు వారికి మేము ఫిర్యాదు చేయగా డిఎస్పి ప్రసాద్ గారు, సిఐ సునీల్ గారు ఈ ఆలయానికి విచ్చేసి పరిశీలించి వారిపైన కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. నిన్న ఉదయం కేసు నమోదు చేసిన వారిని అరెస్టు చేయకుండా వారిని అలా వదిలిపెట్టడం వల్ల నిన్న రాత్రి పౌర్ణమి పూజలు, అమ్మవారికి విశేష పూజలు చేసుకొని మేము మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంటికి బయలుదేరి ఉదయం ఆలయం తెరుద్దామని వస్తే ఆలయం కనపడలేదు, అమ్మవారు కనపడలేదు. ఏమైందో మాకు దిక్కు తెలిసిన తోచను. ప్రతిరోజు ఈ దారిలో వెళ్ళేటువంటి పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ అలా వచ్చి అమ్మవారి ఆలయం ముందు నమస్కారం పెట్టుకొని వెళ్ళే ఆనవాయితీ ఉండే వాళ్ళందరూ దిగ్భ్రాంతికి గురి అయిపోయినాం. ఇది ఎంతవరకు సమంజసం? కేసు నిన్న పెట్టినారు, ఈరోజుటికే వాళ్ళ విశ్వరూపాన్ని చూపించారు. గుళ్ళకి ఇక్కడ ఇది లేదా? నేనేమైనా పెట్రోల్ బంక్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నానా? డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నానా? భగవంతురాలు సేవలో భగవంతుడు 10 మందికి హిందూ ధర్మం పట్ల అవగాహన కోసం ఆ వారాహి మహాత్మ విశిష్టత అందరికీ తెలియాలని తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు మహారథయాత్ర పెట్టా. పోయిన సంవత్సరం సెప్టెంబర్. ప్రతి ప్రాంతంలో పగటిపూట మహారథయాత్ర, సాయంత్రం పూట మహావారాహి యాగాన్ని నిర్వహించినాను. నేను చేస్తున్నది లోక కళ్యాణార్థం చేస్తున్నాను. ఈ కార్యక్రమం చేస్తే ఇక్కడ ఇసుక బకాసురులు, భూ బకాసురులు, నీళ్ల వ్యాపారస్తులు,
వాళ్ళందరూ కలిసి పన్నినటువంటి కుట్ర, ఈ కుట్రకు వారాహి అమ్మవారు బలయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మీరెంతో ఇష్టపడేటువంటి వారాహి, ఆ వారాహి ఉపాసకుణ్ణి నేను. ఈరోజు నువ్వు కొలిసే ఆ వారాహి అమ్మవారిని కత్తులతో నరికేసినారు. నువ్వే సమాధానం చెప్పాలా? సనాతన ధర్మం అంటున్నావు. పవన్ గారు ఇది చూడండి, ఆవేదనతో చెప్తున్నా, అది విగ్రహం కాదు, అది నా తల్లి. నా తల్లిని నరికేశారు. నీకు తల్లే, నీ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావో తీర్చుకో. జై వారాహి, నమో వారాహి. ఈ గుడి కూడా చాలా ప్రముఖులు కూడా వచ్చేవారు అనేది కూడా తెలిసింది. చాలామంది ప్రముఖులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని కోరికలు తీర్చుకొని వెళ్ళేవారు. ఆ కోరికలు అయిన తర్వాత కూడా ఆలయానికి వచ్చేవారు. వారందరి పేర్లు మేము అందరికీ చెప్పడం పద్ధతి కాదు కాబట్టి గోప్యంగానే ఉంచుతాం. ఇదే కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ కాకముందు ఇదే ఆలయంలో రాజమాతంగి యాగాన్ని చేసుకుని వెళ్ళారు. మరి ఆయన కరుణించలేదు. పోయిన సంవత్సరం జూలై 30న ఈ ఆలయానికి కరెంటు మీటరు శాంక్షన్ అయితే ఇంతవరకు ఆలయానికి మీటర్ బిగించకుండా డిఈ చంద్రశేఖర్, ఏఈ గణపతి, మురళీనాయుడు వీళ్ళందరూ కలిపి, ఏడి జయప్రకాష్ వీళ్ళందరూ కలిపి ఈ అమ్మవారి ఆలయానికి ఇది రానియకుండా వాళ్ళు అడ్డుకున్నారు. కాబట్టి ప్రముఖులు చాలామంది వస్తారు, వాళ్ళ పేర్లు బహిర్గతం చేయడం అంత సమంజసం కాదు. కాబట్టి నేను పేర్లు చాలామంది ప్రముఖులు ఉన్నారు. అయితే ఏదైతే పూర్తిగా అమ్మవారి విగ్రహాలంతా కూడా ఈ రకంగా ధ్వంసం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతా కూడా ఈ యొక్క అమ్మవారి విగ్రహంతో నేరుగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. అయితే మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా అయితే వారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి వారు ఈ రకంగా వచ్చి మా మీద దాడులు నిర్వహించారంటూ కూడా ఇదంతా ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మవారి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలంతా కూడా తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. హిందూ సంఘాల నేతలు కూడా ఇక్కడ చేరుకొని ఆ యొక్క ఆలయ నిర్వహణకు వీళ్ళు కూడా తోడుగా ఇక్కడైతే వాళ్ళకు భరోసాగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే స్వర్ణముఖి నది, ఈ స్వర్ణముఖి నదిలో ఈ కాలనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి తీసుకొని వచ్చి ఇక్కడ కుంటలో పడేసినటువంటి పరిస్థితి. అయితే అమ్మవారిని ఈ రకంగా చేయడం, గుడిని ఈ రకంగా చేయడం, భూములకు కబ్జాలకు, ఇసుక కబ్జాలకు పాల్పడేటువంటి వ్యక్తులు ఈ రకంగా చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ కొంతమంది లోకల్గా నాయకులు కూడా సపోర్ట్గా వాళ్ళ సపోర్ట్ చూసుకుని కొంతమంది రౌడీ మూకలు కూడా రెచ్చిపోతున్నారంటూ కూడా అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే హిందువులకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి, ఎవరైతే వారాహి అమ్మవారిని నమ్మేటువంటి పవన్ కళ్యాణ్ కూడా మాకు న్యాయం చేస్తాడనేసి మేము ఆశిస్తున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుచానూరు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.